Hi guys, welcome back to Education Concepts. In case మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి, అందులోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే యూస్ఫుల్గా ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసి నోటిఫికేషన్లు ఏవైతే పోస్ట్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా డౌట్ అనిపిస్తే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇక మనం ఆలస్యం చేయకుండా రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇన్ కేస్ మీకు నచ్చింది అని అనిపిస్తే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రావడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అండర్టేకింగ్లో కూడా డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి బెంగళూరులో ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉందని చెప్పేసి నోటిఫికేషన్ అయితే ఒక పాయింట్ని హైలైట్ కూడా చేశారు. ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలకు వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందనేది చూస్తే ఈ నోటిఫికేషన్ మనకి నవంబర్ 20వ తారీఖు 2024 అంటే ఈ నవంబర్ 20వ తారీఖున ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అరౌండ్ ఒక 1 వీక్ టైం అయితే కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ రిక్రూట్మెంట్లో మనకి మొత్తం 3 డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఈ నోటిఫికేషన్లో యూస్ఫుల్ అయ్యే పోస్టుల వివరాలు చూస్తే ఒకటి లోయర్ డివిజనల్ క్లర్క్, రెండోది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ 2 పోస్టులు కూడా మనకి నోటిఫికేషన్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఇప్పుడు ఆ పోస్టుల వివరాలు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్ గురించి మనం మాట్లాడితే ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 7th CPC నామ్స్లో పే చేస్తుందని చెప్పారు. అంటే అరౌండ్ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి అరౌండ్ ఒక 35,000 రూపీస్ వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 4 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 4 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. అవి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 1 పోస్టు అండ్ ఆల్సో SC కేటగిరీకి 1 పోస్ట్ అని చెప్పేసి 4 పోస్టుని కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. సేమ్ ఈ జాబ్ కూడా అప్లై అయితే చేయడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి 12th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇవి క్లర్క్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ కాబట్టి టైపింగ్ అనేది నెససరీ. ఆ టైపింగ్ సంబంధించి చూసుకుంటే ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute in English ఆర్ 30 words per minute in హిందీ ఆన్ కంప్యూటర్ అని మెన్షన్ చేశారు. టైప్ రైటర్ మీద అయితే కాదు, ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లియర్లీ చూడొచ్చు. ఇవైతే ఈ నోటిఫికేషన్లో ఉన్న లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూస్తే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం పే చేస్తుంది. అది కూడా 7th CPC నామ్స్ ప్రకారం. 7th CPC నామ్స్ ప్రకారం లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే ఎవరైతే నోటిఫికేషన్లో ఉన్న MTS జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 25,000 to 30,000 రూపీస్ అంటే 25,000 నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 12 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 12 పోస్టులు కూడా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. అవి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 5 పోస్టులు, SC కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, ST కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, OBC కేటగిరీకి సంబంధించి 3 పోస్టులు, ఫైనల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 1 పోస్ట్ అని చెప్పేసి ఏవైతే నోటిఫికేషన్ ఉన్నటువంటి 12 పోస్టులు ఉన్నాయో వాటిని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇక్కడ ఈ వివరాలు క్లియర్లీ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఏజ్ లిమిట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ జాబ్ కూడా అప్లై అయితే చేయడానికి మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏమీ కూడా లేవు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ చూడొచ్చు. అండ్ ఆల్సో రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. అవి చూసుకున్నట్లయితే SC ST కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్, OBC కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి ఇఫ్ వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు అనేవి నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ వివరాలు అయితే చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై చేయాలంటే ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. అయితే అప్లికేషన్ ఫిల్ చేసి సెండ్ చేసిన అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చారు. అడ్రస్ ఇప్పుడు చెప్తాను చూడండి. ది డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th Cross మల్లేశ్వరం బెంగళూరు 560003 ఈ అడ్రస్కి మన అప్లికేషన్ని త్రూ పోస్టుల ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేయమంటారో అవన్నీ కూడా అటాచ్ చేసి మనం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. మన అప్లికేషన్ రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 2025 జనవరి 3వ తారీఖు లోపు మన అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ రీచ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చూడొచ్చు. అయితే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. బెంగళూరు మల్లేశ్వరం అనగానే ఓన్లీ కర్ణాటక వాళ్ళే అప్లై చేయాలనే కాస్త కోస్త అపోహ ఎవరో ఒకరికి ఉంటుంది. బట్ ఈ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న జాబ్స్ కాబట్టి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ కూడా లేవు. ఆ విషయం క్లియర్లీ అయితే గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఒక పోస్ట్కే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ డివిజన్ క్లర్కే కాకుండా ఎంటీఎస్ జాబ్ కూడా అప్లై అయితే చేయాలనుకుంటే అప్లై అయితే చేయొచ్చు. బట్ మీరు అప్లికేషన్ ఫీజు సపరేట్గా పే చేయాలి. అండ్ ఆల్సో అప్లికేషన్ ఫామ్ కూడా సపరేట్గా ఫిల్ చేసి ఆ పోస్ట్ కూడా అప్లై చేసినట్టు అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే సో ఒకసారి అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజులో మెన్షన్ చేసింది ఏంటంటే 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అది నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి కాబట్టి డీడీ రూపంలో డిమాండెడ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. వన్స్ ఈ అప్లికేషన్ ఫీజు వివరాలు అనేది చూసుకున్నట్లయితే ఈ 800 రూపీస్లో 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు, 300 రూపీస్ అయితే ఇది ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. బట్ ఈ జాబ్కి అప్లై అయితే చేయాలంటే 800 రూపాయలు పే చేయాలి. అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ డీడీ అనేది చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు ఈ పేరు మీద తీయాల్సి అయితే ఉంటుందని చెప్పారు. వన్స్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ని సపరేట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపరేట్గా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజెస్ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజుని ఎవరెవరు పే చేయాలి అనేది చూస్తే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్లీ గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. బట్ ప్రాసెసింగ్ ఫీజు 300 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సేమ్ అదే అడ్రస్కి డీడీ రూపంలోనే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ముందుగానే చెప్పాను 800 రూపాయలు, 500 అప్లికేషన్ ఫీజు, 300 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చారు కానీ ప్రాసెసింగ్ ఫీజు 300 రూపీస్ పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్లీ అయితే గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి అయితే వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని చాలా సింపుల్లీ మెన్షన్ చేశారు. మనకి మెన్షన్ చేసిన వివరాలు ఏంటంటే ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో సెలక్షన్ ప్రాసెస్లో ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ అయినటువంటి షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది, లేదా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ గురించి ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ రిటర్న్ ఎగ్జామ్లో చూసుకుంటే ఎగ్జామ్ పేపర్లో 4 పార్ట్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఓవరాల్గా ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే 100 మార్క్స్తో ఉంటుందని చెప్పారు. ఎగ్జామ్ చూసుకుంటే 3 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నా సరే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక ఎగ్జామ్లో ఉండేటటువంటి 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వీటికి సంబంధించి ఈచ్ సెక్షన్కి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ చొప్పున ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది లోయర్ డివిజన్ క్లర్క్కి కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే టైపింగ్ సంబంధించినటువంటి టెస్ట్ ఉందో ఆ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఓవరాల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలు అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సేమ్ ఇదే విధంగా ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో జరుగుతుంది. సేమ్ అదేవిధంగా టాపిక్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. సో ఇవైతే ఉన్నటువంటి టాపిక్స్ ఎగ్జామ్ పేపర్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా. సో ఓవరాల్గా ఈ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది. అయితే ఎగ్జామ్ డేట్, ఎగ్జామ్ జరిగే వెన్యూ అండ్ ఆల్సో ఎగ్జామ్ జరిగే టైం అంటే మార్నింగ్ షిఫ్ట్స్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకి అప్లై చేసిన తర్వాత త్రూ మెయిల్స్ ద్వారా అప్డేట్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి. సో ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి. అదేంటంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఈ ఎగ్జామ్కి సంబంధించి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 కాదు 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు.
ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకొక విషయం కూడా మనకి క్లియర్లీ హైలైట్ అయితే చేశారు. అదేంటంటే మనకి మెన్షన్ చేసిందంటే ది నెంబర్ ఆఫ్ పోస్ట్స్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. మనకి ఏదైతే ఈ IWST అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో దీని రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని ఏవైతే వేకెన్సీస్ అంటే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల సంఖ్యని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అని కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, మీరు ఒక ఒక మంచి జాబ్ కావాలి అని ట్రై అయితే చేస్తుంటే ఈ నోటిఫికేషన్పై ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ ఆల్సో ఖచ్చితంగా అప్లై అయితే చేసి జాబ్ గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకునే లైబిలిటీ కూడా ఉన్నట్లు నోటిఫికేషన్లో క్లియర్లీ అయితే మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లింక్, నోటిఫికేషన్ PDF లింక్ అండ్ ఆల్సో ఇంకా రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటే వాటన్నిటికి సంబంధించిన వివరాలు అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే అక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు వాటిని నేను రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.